హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్విత్ ఫ్రెండ్స్. ఈరోజు రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. నేనైతే మా బాబుకి చేస్తున్నాను. నేను 1/4 kg రాగిని తీసుకొని వచ్చాను. ఈ విధంగా మంచిగా వాష్ చేసేసుకొని ఆరబెట్టేసేయండి. ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద ఆరబెట్టేసేయండి. ఈ రాగి జావా అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ప్లస్ హెల్దీ ఫుడ్ కాబట్టి ప్రిపేర్ చేసేసుకోండి. ఈ విధంగా ఆరిన తర్వాత వేయించుకోవాలి. ఇలా కొంచెం దూరంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ విధంగా వేయించుకోవడం ద్వారా జావా అనేది టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న రాగి జావా మాత్రమే పిల్లలకు పెట్టండి. బయట దొరికే రాగి పిండి మాత్రం తీసుకొచ్చి పెట్టకండి. ఈ విధంగా ఇంట్లోనే చేసి హెల్తీగా పిల్లలకు పెట్టేయండి. ఈ విధంగా పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసేసుకున్న తర్వాత జల్లెడలో పట్టేసేయండి. పట్టిన తర్వాతనే గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకోండి. ఈ విధంగా జల్లెడ పట్టుకోవడం వల్ల ఏదైనా వేస్టేజ్ ఉన్నా మనకి అందులో పడకుండా ఉంటుంది. పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇక గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవడమే. ఇది చిన్న వాళ్ళకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్. పాలతో కానీ వాటర్తో కానీ జావా చేసేసుకోండి. 2 స్పూన్స్ చేసి పెట్టండి పిల్లలకి. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ బాయ్.